హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఆర్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాపర్టీ వచ్చేసి G+1 హౌస్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఈ ప్రాపర్టీ అనేది పద్మావతిపురంలో ఉన్నటువంటి సుబ్బయ్య గారి హోటల్కి అతి దగ్గరలో రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా హీరో హోండా షోరూమ్కి అతి దగ్గరలో వస్తుందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మన హౌస్ యొక్క అంకణాలు వచ్చేసి 32 అంకణంస్ అయితే రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK హౌస్తో పాటు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK హౌస్తో పాటు బాల్కనీ ఏరియా కానీ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి హౌస్ అనేది తుడా అప్రూవల్లో వస్తుందన్నమాట. G+2 తుడా అప్రూవల్ అయితే హౌస్కి ఉండడం జరుగుతుంది. హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది టోటల్గా వీడియోలోనే కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్ఎల్వి ప్రాపర్టీస్ తిరుపతి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎవరైనా ప్రాపర్టీస్ గురించి చూస్తున్నట్లయితే మా వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ హౌస్ యొక్క అవుటర్ ఎలివేషన్ వచ్చేసేసరికి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కార్నర్లో వస్తుందన్నమాట. వెస్ట్ టు సౌత్ కార్నర్లో వస్తుంది ఫ్రెండ్స్ మనకు ప్రాపర్టీ అనేది. బోత్ సైడ్స్ 40 ఫీట్స్ ఎగ్జిస్టింగ్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. G+2 తుడా అప్రూవల్ అయితే ఉంటుందన్నమాట. అప్రూవల్స్ పరంగా వచ్చేసేసరికి కొన్ని మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హౌస్లో వచ్చేసి ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా అయితే మనకు వర్క్స్ అనేది కంప్లీట్ చేయిస్తారు. ఎలివేషన్లో మీరు చూసుకున్నట్లయితే లేటెస్ట్ డిజైన్స్ అయినటువంటి ప్రొఫైల్ లైట్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. బిల్డర్స్ అయితే ఎవరు కానీ ప్రొఫైల్ లైట్స్ అనేది యూజ్ చేయరు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి యూనిక్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హౌస్ యొక్క ఎలివేషన్లో వచ్చేసి మనకు టోటల్గా 3 హౌసెస్ అయితే సేల్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2 వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో వస్తాయి. అండ్ ఈ మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్లో అయితే రావడం జరుగుతుంది. చిమ్నీ వాషింగ్ మిషన్ ఏరియా పాయింట్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది కార్ పార్కింగ్లో యూజ్ చేసినటువంటి ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. సెట్ బ్యాక్స్ మీరు చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. హౌస్కి మధ్యలో మీరు కార్ పార్కింగ్ ఉన్నటువంటి ఎలివేషన్ టైల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కానీ మనకు 2x4 టైల్స్తో పాటు ఈచ్ టైల్కి మధ్యలో మనకు పెన్సిల్ బీడింగ్స్ అయితే యూజ్ చేయించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సీలింగ్ మీరు చూసుకున్నట్లయితే 3 and 4 వాట్స్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్లయితే మనకు సేఫ్టీ గ్రిల్ గేట్తో పాటు గ్లాస్ ఫిట్టింగ్స్ ఇచ్చారన్నమాట. అండ్ అదేవిధంగా మెయిన్ డోర్ కానీ మనకు మంచి కార్వింగ్స్ అయితే చేయించడం జరుగుతుంది. టోటల్గా టీక్ ఫ్రేమ్స్లో వస్తుందన్నమాట. యూరోపా కీస్ అండ్ 2 ఇంచెస్ థిక్నెస్లో అయితే మెయిన్ డోర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా వస్తుంది. హాల్ ఏరియాలో మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రమ్ ఫ్లోరింగ్ టు టాప్ సీలింగ్ వరకు మనకు టీవీ యూనిట్ ఏరియా అనేది కవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో కానీ మనకు లేటెస్ట్గా మనకు రాఫ్టర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బిల్డర్ వచ్చేసి ఇందులో 2 వాట్స్ లైట్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. మనకు హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసేసరికి 1,50,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. హాల్లో ఉన్నటువంటి POP సీలింగ్ వర్క్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు రోప్ లైట్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. వామ్ లైట్స్ వచ్చేసి మనకు హాల్ ఏరియాలో 2 విండోస్ ప్రొవైడ్ చేయించారు. ఫ్లోరింగ్ టైల్స్ కానీ 2x4 టైల్స్ వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే అక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా డైనింగ్, పూజ రూమ్ ఏరియాకి మనకు పార్టీషన్ వర్క్స్లో అయితే ఈ మనకు CNC కటింగ్స్ అయితే మనకు చేయించడం జరుగుతుంది. కింద మనకు రాఫ్టర్స్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు పూజా రూమ్ వస్తుందన్నమాట. ఈశాన్యంలో 100% వాస్తు ప్రకారంగా. ఇందులో వచ్చేసి షెల్ఫ్స్ పరంగా వచ్చేసి మనకు సిమెంట్ షెల్ఫ్స్ అనేది రావడం జరుగుతుంది. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు సెమీ మాడ్యులర్ కిచెన్ అయితే వస్తుందన్నమాట. ఇందులో యూజ్ చేసినటువంటి సన్మైకా కలర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా లోయర్ క్యాబినెట్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట.
ఇందులో వచ్చేసి మనకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా కిచెన్ వచ్చేసి రైట్ సైడ్లో మనకు ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనము డైనింగ్ ఏరియా నుంచి ఇన్ బిట్వీన్ మధ్యలో మీరు చూసుకున్నట్లయితే ఎగ్జిటింగ్ డోర్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ ఏరియా వస్తుంది, సంప్ వస్తుంది, అండ్ అదేవిధంగా మనకు బోర్ పాయింట్ కానీ ఇక్కడే వస్తుందన్నమాట ఈశాన్యంలో. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు హాల్ అండ్ కిచెన్ ఏరియా వచ్చేసేసరికి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ చాలా స్పేషియస్గానే ఉండడం జరుగుతుంది. మీరు లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే స్పేషియస్గానే ఉంటుందన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ మనకు పిఓపి వర్క్స్ అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. అండ్ రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేయించారు. స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ చూస్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇందులో మనకు మినీ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేయించారు సన్మైకాలోనే. మనకు వచ్చేసి ఇవి వచ్చేసి మనకు సాఫ్ట్ క్లోజర్లు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. వార్డ్రోబ్స్ వచ్చేసి షెల్ఫ్స్ వచ్చేసి ఇందులో కానీ సిమెంట్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయించారు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా వచ్చేసి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. లెంత్ అండ్ విడ్త్ మీరు చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో కానీ మనకు రోప్ లైట్స్ యూజ్ చేసి పిఓపి వర్క్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. మన కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో కానీ మనకు స్లైడింగ్ వార్డ్రోబ్స్తో పాటు మనకు బీరువా పాయింట్ కానీ ప్రొవైడ్ చేయించారు. మీరు సన్మైకా యొక్క క్వాలిటీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి సన్మైకాస్ అయితే ఇక్కడ చూస్ చేసుకున్నారు బిల్డర్ వచ్చేసి. ఇంకా జనరల్ వార్డ్రోబ్స్ వచ్చేసి మనకు స్లైడింగ్లో అయితే ప్రొవైడ్ చేయించారు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వార్డ్రోబ్ ఏరియా వచ్చేసి. వార్డ్రోబ్ ఏరియాకి ఆపోజిట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. ఇందులో 7 feet వరకు మనకు టైల్స్ ప్రొవైడ్ చేయించారు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ వచ్చేసేసరికి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ అన్నమాట. మనకు స్టీల్ రైలింగ్ అనేది పెండింగ్ వర్క్స్లో ఉందన్నమాట. అది కానీ కవర్ చేయిస్తారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి. సో ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఓపెన్ కారిడార్లో మనకు వుడెన్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. యాంటీ స్కిట్ వుడెన్ టైల్స్ అనేది. ఇక్కడ మనకు గ్రిల్స్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ డోర్ మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్లాగే మెయిన్ డోర్ వస్తుంది అనమాట. ఎంటర్ అవ్వగానే 2x4 టైల్స్ ఫ్లోర్ టైల్స్ వస్తుంది. ఇంకా టీవీ యూనిట్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ యాస్టీస్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ హౌస్ వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే వస్తుంది. ఇందులో కానీ మనకు ప్రొఫైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. టీవీ యూనిట్ ఏరియా మనకు ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఫ్రమ్ ఫ్లోరింగ్ టు టాప్ సీలింగ్ వరకు మనకు ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. టీవీ యూనిట్ యొక్క క్వాలిటీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందులో కానీ మనకు మినీ రాఫ్టర్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. సో నెక్స్ట్ టీవీ యూనిట్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పార్టీషన్ వర్క్స్ అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. డైనింగ్ ఏరియా, కిచెన్ అండ్ పూజ రూమ్ ఏరియాకి పార్టీషన్స్ వర్క్స్ అన్నమాట. ఇవి వచ్చేసి టీవీ యూనిట్కి యూనిక్గా ఉండడం కోసం రెండు మ్యాచ్ అయ్యే విధంగా మనకి ఇక్కడ సన్మైకా కలర్స్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్.
డైనింగ్ ఏరియాలో కానీ మనకు పిఓపి వర్క్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. సో ఇంకా మనకి ఇక్కడ ఈశాన్యంలో పూజా రూమ్ అనేది వస్తుందన్నమాట. మనకు డైనింగ్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే వస్తుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నలాగే మనకు పూజ రూమ్ అనేది ఇక్కడ ఈశాన్యంలో ప్రొవైడ్ చేయించారు 100% వాస్తు ప్రకారంగా. సో ఇక్కడ నుంచి మనం ఇంకా కిచెన్ ఏరియాకి వెళ్ళినట్లయితే సెమీ మాడ్యులర్ కిచెన్లో అయితే వస్తుందన్నమాట. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయించారు. వాల్ టైల్స్ వచ్చేసి మనకు 7 feet వరకు ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇందులో యూజ్ చేసినటువంటి సన్మైక కలర్స్ కానీ చాలా డీసెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో క్యాబినెట్స్ యొక్క క్వాలిటీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇంకా రైట్ సైడ్లో మనకు ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది. సో ఎగ్జిట్ అవ్వగానే మనకు బాల్కనీ ఏరియాలో అటాచ్డ్గా మనకు వాషింగ్ మిషన్ ఏరియా వస్తుంది. యూటిలిటీ ఏరియాలో మనకు బాల్కనీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా కానీ స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. ఇందులో కానీ మనకు రోప్ లైట్స్ యూజ్ చేసి పిఓపి కానీ ప్రొవైడ్ చేయించారు. సో ఈ వార్డ్రోబ్లో యూజ్ చేసినటువంటి సన్మైక కలర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట. రఫ్ థిక్నెస్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వార్డ్రోబ్ యొక్క సన్మైక వచ్చేసి. సో నెక్స్ట్ ఇందులో కానీ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయించారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి. సో టోటల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుంది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ లెంత్ అండ్ విడ్త్ చూసుకున్నా కానీ మీకు అర్థమవుతుందన్నమాట. పిఓపి వర్క్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. ప్రొఫైల్ లైట్స్ కానీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో యాస్టీస్గా ఇందులో కానీ మనకు స్లైడింగ్ వార్డ్రోబ్స్తో పాటు బీరువా పాయింట్ కానీ ప్రొవైడ్ చేయించారు యాజ్ పర్ వాస్తు ప్రకారంగా. ఇది వచ్చేసి బీరువా పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. వార్డ్రోబ్ విషయానికి వచ్చినట్లయితే స్లైడింగ్ వార్డ్రోబ్ వస్తుంది. షెల్ఫ్స్ వచ్చేసి సిమెంట్ షెల్ఫ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా వార్డ్రోబ్కి ఆపోజిట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందన్నమాట. పీవీసీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయించారు మనకు. ఇందులో కానీ మనకు 7 feet వరకు వాల్ టైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్ వీడియో.